సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరిగింది. 6 ఖాళీలుంటే 3 స్థానాలను భర్తీ చేశారు. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. కానీ చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా సార్ మంత్రివర్గంలో చోటు కోసం. కానీ ఎవరు కూడా పెద్దగా అసంతృప్తి గళాలని వినిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగుబాటును ఎలా కంట్రోల్ చేయగలిగింది అంటే ఏం చెప్తారు? అంటే అసంతృప్తి వినిపించలేదన్నది నిజం కాదు. అసంతృప్తి వినిపించుండకపోతే మీకు రాజగోపాల్ రెడ్డి ఇంటికి, సుదర్శన్ రెడ్డి ఇంటికి, ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వీళ్ళంతా ఎందుకు వెళ్తారు? మీనాక్షి నటరాజన్, అంటే తిరుగుబాటు అనే స్థాయిలో లేదు తప్ప అసంతృప్తి గళాలు వినిపించలేదన్నది నిజం కాదు. అసంతృప్తి గళాలు వినిపించారు కనుకనే వాళ్ళని బుజ్జగించే కార్యక్రమం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కదా. మీనాక్షి నటరాజన్ వెళ్ళారు, కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ వెళ్ళారు. కానీ తిరుగుబాటు స్థాయిలో ఎందుకు లేదు అంటే దానికి మొదటి ఫ్యాక్టరీ వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది. సామాజిక న్యాయము అనే ఫార్ములా ఆధారంగా ఇచ్చారు. సో సహజంగానే ఎవరు క్వశ్చన్ చేయలేని పరిస్థితి వచ్చింది. మీకు ఇవాళ పేపర్లో కూడా చూడండి, పేజ్ 1లోనే సామాజిక సమీకరణల పేరిట చెక్ అని అసంతృప్తులకు. కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఎస్సీ బీసీలకే ఇచ్చారో ఇప్పుడు ఒక రెడ్డికి ఇచ్చి ఇంకో రెడ్డి ఇవ్వలేదని గొడవ. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చుంటే సుదర్శన్ రెడ్డికి ఇచ్చుంటే రాజగోపాల్ రెడ్డి, వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఇచ్చినా మల్రెడ్డి రంగారెడ్డి క్వశ్చన్ వచ్చేది. సో టోటల్గా రెడ్డిస్ను పక్కకు పెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు. సో ఇది కేవలం మనము ఎస్సీ ఎస్టీ బీసీలకే 57% మంత్రివర్గంలో స్థానం కల్పించామని కూడా చెప్పారు ఇవాళ. సో అందువల్ల అది మొదటి ఫ్యాక్టర్. సోషల్ జస్టిస్ యాంగిల్ తెస్తే సో ఇంకెవరు కూడా రాజకీయాల్లో మాట్లాడలేరు కదా. ఎందుకంటే సమాజంలో అత్యధికంగా జనాభాలు ఉండే వర్గాలు అవి. ఆ వర్గాలకు సరైన రిప్రజెంటేషన్ ఉండాలి అనే దాంట్లో ఏ రాజకీయ నాయకుడు కూడా అభ్యంతరం చెప్పలేడు. తన వ్యక్తిగతంగా లాభము నష్టాల సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉండే వ్యక్తి సామాజిక న్యాయం పాటించకూడదు అని అనలేడు కదా. సో అందువల్ల ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే మీకు అధిష్టానం ముద్ర. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చక్రము తిప్పి రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకొని ఉండుంటే సహజంగానే తిరుగుబాటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో తిరుగుబాట్లు ఉంటాయి, అధిష్టానం పైన తిరుగుబాట్లు ఉండవు. సో ఇప్పుడైనా అధిష్టానానికి వచ్చే వరకు అక్కడ ఎండ్ అయిపోతుంది డెమోక్రసీ. సో అందువల్ల ఇది అధిష్టానం ముద్ర అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో సామాజిక న్యాయం పాటించేలా మంత్రులకు ఇస్తూనే ఉండాలి అని. సో అధిష్టాన రంగంలో దిగడం, ఈవెన్ బుజ్జగించే క్రమంలో కూడా మీనాక్షి నటరాజనే స్వయాన వెళ్ళి బుజ్జగించిన సందర్భం చూస్తే క్లియర్గా ఇది అధిష్టాన నిర్ణయం అనేది ఆమె కమ్యూనికేట్ చేసి ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి పైన అలిగితే లాభం లేదు అని. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇలా ఇందులో ఎవరికో ఒకరికి ఒక పవర్ సెంటర్కు కనుక అధిష్టానం విని మరో పవర్ సెంటర్కు వినకపోతే కూడా ఇబ్బందులు వచ్చేది. కానీ ఇక్కడ చూస్తే మీరు 2 పవర్ సెంటర్లకు వాళ్ళు కోరుకున్న వాళ్ళు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాలి అని పట్టుబట్టాడు. ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో నుంచి కూడా రిప్రజెంటేషన్ లేదు. రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే 6 పోస్టులు ఉన్నాయి కనుక మీరు 5 ఎవరినైనా ఇచ్చుకోండి, ఒక్కడు మాత్రం ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్టుగా రాజకీయ వర్గాలు చెప్పేది. అయినా సుదర్శన్ రెడ్డికి దక్కలేదు. అలాగే బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు ప్రేమ్ సాగర్ రావు. సో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని చాలా కాలంగా పనిచేస్తున్నాడు. సో ప్రేమ్ సాగర్ రావుకు బట్టి విక్రమార్కకు సన్నిహితుడైన బట్టి విక్రమార్క అవకాశం వస్తే ఫస్ట్ పేరు ప్రేమ్ సాగర్ రావు రాస్తాడు. రేవంత్ రెడ్డికి అవకాశం వస్తే ఫస్ట్ పేరు సుదర్శన్ రెడ్డి రాస్తాడు. సో వీళ్ళ ఇద్దరికీ కూడా రాలేదు. సో అంటే ఎక్కడ ఒక గ్రూపుకు అధిష్టానం మొగ్గు చూపితే ఇంకో గ్రూప్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే మీకు ఇంకా 3 పోస్టులు ఖాళీగా పెట్టడం. మొత్తం 6 ఇచ్చింటే ఖచ్చితంగా అసంతృప్తి ఇంకా పెరిగేది. 3 ఇచ్చేవరకు ఏమవుతుందంటే ఆసక్తి, ఇంకా ఆశ ఉంటుంది కదా. మనిషి ఆశ ఉన్నప్పుడు తిరుగుబాటు చేయడం. సో చూద్దాం. రాజకీయాల్లో ఎడాప్టబిలిటీ చాలా ఎక్కువ. రాజకీయాల్లో తొందరపాటు ఉండదు. శరద్ పవార్ ఆయన పుస్తకంలో రాశాడు, పాలిటిక్స్లో ఉండాల్సిన మొదటి లక్షణం పేషెన్స్. అది ఓపిక, సహనం, సర్దుబాటు అనేది రాజకీయాలు ఉండాలి. ఇవి లేని వాళ్ళు రాజకీయాల్లో మనుగడ సాధించలేరు.
అందుకే రాజకీయాల్లో విజయం సాధించిన వాళ్ళందరినీ చూడండి, వాళ్ళకుండే ఒక లక్షణం ఏంటంటే అడాప్టబిలిటీ. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి వాళ్ళు పైకి లేస్తుంటారు, కిందికి వస్తుంటారు, అకామిడేట్ అవుతూ ఉంటారు, అలుగుతుంటారు, మళ్ళీ అడ్జస్ట్ అవుతుంటారు. ఈ క్యారెక్టర్ ఎక్కువ ఉన్న వల్ల రాజకీయాల్లో రాణించగలుగుతారు. సో అందువల్ల 3 పోస్టులు ఖాళీ ఉంచడం ద్వారా ఆశావహులకు నిరాశ రాకుండా, ఇక ఎండ్ ఆఫ్ ద రోడ్ అనేది లేకుండా చేయగలిగారు. ఇది 4వ కారణం. 5వ కారణం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్లో రాష్ట్రంలో, అందులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా కూడా ఏం చేయగలరు. సో వాస్తవంగా ఆశావహులు కూడా భారీ సంఖ్యలో కీలకమైన ఆశావహులు అంటే ఈ నలుగురే: రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మీకు మల్రెడ్డి రంగారెడ్డి, ఈ నలుగురే కదా, ప్రేమ్సాగర్ రావు. మీరు మిగతా వాళ్ళు ఈ నలుగురు కూడా అగ్రకులాలకు చెందినవారే. కాంగ్రెస్ పార్టీ ఏమో సోషల్ జస్టిస్ ఫార్ములా వేసుకొని కుల జనగణనము, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిప్రజెంటేషను, ఈ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఈ పాలిటిక్స్కి భిన్నంగా క్యాబినెట్ ఎలా ఉంటుంది? ఎమ్మెల్యేలు అయితే ఉంటారు, ఇప్పుడు 26 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు 7 మెంబర్స్ ఏమి ఉన్నారని నేను చదివాను నిన్న. సో నేను క్యాలిక్యులేట్ చేయలేదు కానీ. సో అందువల్ల మీకు గెలవడానికి టికెట్లు ఇవ్వడం వేరు, మంత్రి పదవులు నామినేటెడే కదా. గెలవడానికంటున్నామో నీకు ఖచ్చితంగా సామాజిక కోణంతో పాటు గెలుపు కోణం అంటే విన్నబిలిటీ ఫ్యాక్టర్ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సో ఇక్కడ విన్నబిలిటీ ఫ్యాక్టర్కి సంబంధం లేదు, నామినేటెడే కనుక. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ఇప్పుడు ఈ నలుగురైనా తిరుగుబాటు చేసి ఏం చేస్తారు? ఇప్పుడు పాలిటీషియన్ ఎప్పుడు ఉంటాడంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్ బిఫోర్ హిమ్. ఇప్పుడు అలుగుతూనో, బాధపడుతూనో, అసంతృప్తితోనో, అవకాశం కొరకు ఎదురు చూస్తూ కాంగ్రెస్లో ఉండడమే తప్ప నలుగురికి కూడా వేరేదేమీ లేదు కదా. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి కూడా వెళ్ళి వచ్చారు. ఏమైంది? బీజేపీ నుంచి పోటీ చేస్తే మునుగోలు ఓడిపోయాడు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 2 సార్లు గెలిచాడు. 2023లో గెలిచాడు, 2020 మీకు 2018లో గెలిచాడు. కాంగ్రెస్ తరఫున పోటీ 2 సార్లు గెలిచాడు. మధ్యలో బీజేపీలో చేరి పోటీ చేస్తే ఓడిపోయాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తిరుగుబాటు చేసి ఇప్పుడు బీజేపీలో చేరాలన్నా? ఇప్పుడు ఏమి బీజేపీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏం లేదు, రేపు మార్నింగ్ ఎన్నికలు లేవు. బీఆర్ఎస్లో చేరదామా? ఆ ఆప్షన్ లేదు. పోనీ బీఆర్ఎస్లో బీజేపీలో చేరి ఓ 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోయి ప్రభుత్వాలే మార్చగలమా? ఆ స్థితి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం ఇక ఉండదు, పడిపోతుందని బీఆర్ఎస్లో జోస్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక నేను ఇతర పార్టీలకు లాక్కుంటాను, బీఆర్ఎస్లో 10 మందిని లాక్కున్నాడు, 7 సహజంగానే మేనేజ్ అయ్యారు. సో కాంగ్రెస్ పరిస్థితి దాదాపు 80 దాటిపోయింది కదా ఇప్పుడు. సో ఇందువల్ల ఇప్పుడు ఏమి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో కాంగ్రెస్ ప్రభుత్వానికో అస్థిరత లేదు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మిగతా వాళ్ళంతా ఏకమవుతారు. ఆయనను పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్లో ఏమీలు ఉన్నారు, ఇక రేవంత్ రెడ్డి బతకనివ్వరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ లాస్ట్ 1.5 year చూస్తే మాత్రం మీకు అక్కడ ఏది వెరీ హై స్టెబిలిటీ, మీకు కర్ణాటక కన్నా కూడా ఎక్కువ స్టెబిలిటీ కనబడుతుంది తెలంగాణలో. సో అందువల్ల అసంతృప్తులు అవకాశాలు ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తారు, అవకాశాలు లేనప్పుడు